తీసేరు కొన్ని రోజులు మీ ఖర్చులకి మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు. రెంట్ కట్టే అవసరం లేదు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి చెప్పినా కదా బండి తీసుకుంటాం అది అని చెప్పి. సో బండి తీసుకున్నాం అండ్ ఇద్దరికి జాబ్స్ కూడా అరేంజ్ చేసినాం అండ్ వాళ్ళు వస్తురంట. సో వచ్చినప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ చేసి బండి ఇద్దాం, ఓకేనా? సో ఏమనుకుని సర్ప్రైజ్ అవుతుంది అనుకురా లేదనుకురా అవుతుంది. సో దీనికి ఒక గేమ్ ఉంటుంది అన్న. మీరు ఇద్దరు ఒకళ్ళు ముట్టుకోవాలా. నేను రౌండ్ తిప్పి వదిలేస్తా. ముట్టుకోరు అనుకో అప్పుడు పట్టీలు అనేది తీస్తా. అప్పుడు దాకా పట్టీలు తీయా. ఇద్దరికి ఒక జాగాలో వదిలేరు. స్ట్రైట్ ఏడున్నాను. ఏడబోతున్నావు ఏడా అటుగారే మోరి ఉంది. లెఫ్ట్ అరే మోరి ఉందాడా. ముట్టుకో. ఆమె చూడు మోరిలో పోతుంది. ముట్టుకో. తీసేరు మీకు జాబ్ కూడా చూసిన నేను అండ్ ఈమెకు కూడా జాబ్ చూసిన అండ్ ఈ బండి పేపర్లు సెకండ్ హ్యాండ్ బండి ఎందుకు తీసుకున్నా అంటే యాక్చువల్లీ నేను షోరూమ్ది తీసుకోమనుకున్నా. సెకండ్ హ్యాండ్ ఎందుకు తీసుకున్నా అంటే నీకు ఆ జాబ్లో బ్యాటరీ బండి ఉంది. సో నేను చెప్పినా నీకు బండి ఇస్తా అని. సో అట్లా అని ఈ బండి ఇస్తా అని చెప్పినా కదా. సో ఇంటి దగ్గర ఇది వాడుకో, నువ్వు ఆఫీస్కి పోయినప్పుడు బ్యాటరీ బండి ఇస్తారు వాళ్ళు. సో నీకు వేరే జాబ్ చూసిన ఇద్దరు కలిసి జాబ్ చేస్తేనే ఏమైనా అవుతుంది. సో అట్లా అని అండ్ నా సైడ్ నుంచి మీకు ప్రాబ్లం ఏంది ఇల్లు గురించి కదా. సో ఒక 3 lakhs 4 lakhsలో నేను ఒక 1 month లోపు ఏదైనా ఇండ్లు లీజ్కి ఉంటే ఆ లీజ్కి పేపర్లు నా పేరు మీద రాపించుకొని మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు. రెంట్ కట్టే అవసరం లేదు. అండ్ ఇది బండి పేపర్లు. ఇంకా జాబ్కి అయితే ఇద్దరు పోవాలా అండ్ ఎప్పుడు ఒకరి మీద ఎప్పుడు ఆధారపడి ఉండొద్దు అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలా. అండ్ ఇంకోటి మర్చిపోయినా నేను, బన్నీ సన్నీ యాదవ్ సో నాకు టెక్స్ట్ చేసిండు. సో అన్న అంటే హెల్ప్ చేసిండు. అవునన్న చేసిరన్న లాక్డౌన్ టైంలో మేము ఇక్కడ ఇచ్చిరన్న 25,000 భయ్యా సన్నీ యాదవ్. సో మనోడు ట్రావెలర్. సో నిన్న నాకు మెసేజ్ చేసిండు, అన్న వీళ్ళకి ఆల్రెడీ నేను ఒకసారి హెల్ప్ చేసిన అన్నారు. ఆయన హెల్ప్ చేసి కూడా నాకు ఒక ఫోటో ఇక్కడ చూపిస్తాను నేను. ఒక ఫోటో దిగిండు. కొన్ని రోజులు మీ ఖర్చులకి ఏం చేస్తుంది సుసురువత అది. It's a crazy feeling. It's a crazy హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ అందరికి ఇట్లనే ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనుకురా అంటే నేను ఇట్లా గిఫ్ట్ ఇస్తా అని నేను అనుకురా. మీరు ఎవరికన్నా ఏదైనా ఇస్తామంటే ఇస్తారు కదా. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. అంటే ఇంటికి పోయిన వీడియోలు చూసిరా? అక్కడ అంటే ఎవరు చూడరు అన్న. చూసినా కానీ అసలు ఇట్లా ఎవరు హెల్ప్ చేయరు అన్న. మీరు ఇట్లా నాకు ఇట్లా అన్న కలిసిండు అని చెప్తే ఇట్లా వెళ్దామంటే సరే వెళ్దాం, ఎట్లయినా మేము
ప్రాబ్లమ్స్లో ఉన్నాంగా అన్న. ఎవరైనా చూసి వెళ్ళిపోతారు కానీ ఎవరు హెల్ప్ చేయరన్న. మీరు చేసిరంటే మాకు చాలా గ్రేట్ అన్న. ఇంకా బండే కాదన్న, ఇంకా మాకు మంచిగా ఇల్లు కూడా ఉండడానికి ఇట్లా ఇస్తున్నారంటే మేమైతే మిమ్మల్ని మర్చిపోమన్నా. మాకు హెల్ప్ చేస్తా ఒక నెలలోపు ఆ నెలకి మీకు అంటే మీ ఖర్చులకి దానికి దీనికి ఆ పైసలు సరిపోతాయి. అండ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి. అండ్ నువ్వు ఎప్పుడు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టద్దు, ఆ మాట ఇవ్వాలా. నువ్వు కూడా జాబ్కి పోవాలా. ఇద్దరు జాబ్కి పోతేనే ఇల్లు అనేది నడుస్తుంది. ఎందుకంటే మనకు బ్యాక్ సపోర్ట్ లేదు. అయినా కూడా ఎక్కువ చేస్తూ ఉంటే టైర్డ్ అయిపోతాడు. సో ఇద్దరు కలిసి పోర్రి, మంచిగా హ్యాపీగా ఉండండి. అండ్ పైసల గురించి ఎప్పుడు టెన్షన్ పడకర్రి, ఏది ఉన్నా అవుతుంది. అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ పరేషాన్ బాయ్స్ సబ్స్క్రైబర్స్ అని చెప్పు. నేను చేసింది కాదు, మా సబ్స్క్రైబర్స్ చేసిరు. సో థ్యాంక్ యూ పరేషాన్ బాయ్స్ సబ్స్క్రైబర్ అని చెప్పు. థ్యాంక్ యూ పరేషాన్ బాయ్స్ సబ్స్క్రైబర్స్. అన్నకి ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇట్లా మనం సపోర్ట్ చేస్తేనే అన్న ఇంకా మనలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తాడు. మీరు లైఫ్లో మీ కష్టం చూపించి మీరు ఎదిగితే అది మాకు సక్సెస్ అన్నట్టు మేము ఫీల్ అవుతాం. సో మీరు జాబ్ చేసి ఒక మంచి పొజిషన్కి కొన్ని రోజుల్లో ఏదైనా నువ్వు సాధించినట్టు నువ్వు చేసి చూపిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ మేము మంచిగా సెట్ అయినాక మళ్ళీ అన్న దగ్గరకు వచ్చి మళ్ళీ మేము సెట్ అయినామని మీ అందరికీ కూడా చూపిస్తాము. ఆల్ ద బెస్ట్. మంచి ఫ్యూచర్ ఉండాలా మీకు. ఎప్పుడు బాధపడకరి. అండ్ లవ్ మ్యారేజ్ ఎక్కువ మాటికి ఓవర్ చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు జాబ్ చేసే అంత ఎలిజిబిలిటీ మీకు ఉంటే అప్పుడు పెళ్లి చేసుకోరి. తప్ప చేసుకున్న తర్వాత చూద్దాం, సంవత్సరం అయితే ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు అట్లా ఇట్లా అనుకొని మీరు చేసుకోగల. చిన్న పోరోలు చేసుకుంటారు ఈ రోజుల్లో. సో అట్లాంటి ఏం చేసుకోకండి. అంటే 18 దాటిందంటే మనకు ఆపేటోళ్ళు ఇవ్వలేరు. ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకోర్రి, తర్వాత పెళ్లి గురించి ఆలోచించుర్రి. అంతే కదా? ఏమన్నా తప్పు చెప్పినానా? లేదన్న, మీరు కష్టాలు పట్టారు కదా, మస్తు తిప్పలు పట్టారు కదా. సో దానికి మీరు లవ్ మ్యారేజ్కి అయితే మీరు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోమంటారా అందరికి? వద్దని చెప్తాం. నువ్వైతే పెళ్ళే వద్దంటావేమో. సోదరా, అది పెళ్ళంటే నూరెళ్ళమంటారా? ఎందుకంటే ఎక్కువ